1 స్పూను టీ పొడి అండి, తాజ్మహల్ టీ పొడి. మీ కాడ ఏ టీ పొడి అయినా ఓకే. చిన్న అల్లం ముక్క, 2 యాలకులు అండి. 2 మనుషులు పెట్టుకుంటున్నాను నేను. ఇవి బాగా దంచుకుందాం. అంతలోకి అల్లం ముక్కను, యాలకులు 2 నలగొట్టుకొని వేసేసుకుందాం. బాగా కాగాలండి. ఎలా అంటే ఆ రసం అంతా దిగిపోవాలి. అల్లము మంచిది, ఆరోగ్యానికి కూడా, అరుగుదలకు కూడా బాగా కాగాలి. 2 స్పూన్లు పంచదార వేసుకున్నామండి. బాగా కాగాలి. చూసారా నీళ్ళు ఎట్టొచ్చినాయో? రసం అంతా దిగేసింది. అంటే ఇప్పుడే కదా యాలకులు వేసినాం కదా మనం, అందుకని. పాలు పోసుకుందామండి. పాలు పోసుకున్నానండి. ఇంకా అవి బాగా తెరలనిద్దాము. బాగా కలుపుకుందామండి. బాగా తెరలాలి. మంచి అల్లం టీ అండి. ఎంత బాగా ఉంటాయో. బాగా కాగబెట్టుకొని ఆ రసం అంతా దిగాలి. అది కొంచెం సేపు ఉంచుకొని ఆపేద్దాము. మళ్ళీ ఆ పాలని డైవర్ట్ చేస్తా. టీ పొడి చేదు వస్తాయండి. అలా రాకుండా కమ్మగా ఉంటాయి. ఇలా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. తలకాయ నిప్పప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు చూడు ఎంత బాగున్నాయో. ఓకే, ఇంకా స్టవ్ ఆపేసుకుందాం. తిరగొట్టుకోవాలండి. టీ అనేది ఎప్పుడైనా సరే తిరగొట్టుకుంటేనే రుచి వేరుగా ఉంటుంది. ఇంకా వడేసుకుందామండి టీ. మంచి స్ట్రాంగ్ కాఫీ టీ అండి. అబ్బా, కింద కూడా పోవచ్చింది. కాలట్లేదు నాన్న. అదిగో మంచి టీ. మీకు గనక ఈ టీ నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరకు వచ్చేస్తా. అంతే, బాయ్.